యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు శోధకుడు అనగా దుష్టుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నాడు. ఆ విధంగా అపవాది యేసు ప్రభువాని శోధించాడు. అయితే చివరిగా యేసు ప్రభువారు సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ను మాత్రం సేవింపవలెను అని రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే దుష్టుడు దేవుని వాక్యానికి మాత్రమే భయపడతాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు, అనేక రకాల వ్యాధులతో కూడా ఇబ్బంది పెడతాడు. మనకు ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకి అపవాది కారణమవుతాడు. కేవలము దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యం మనతో ఉంటే అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే యేసుప్రభు వారు మనము దుష్టుని ఏ విధంగా ఎదుర్కోవాలో మరి ఈ యొక్క వాక్యం ద్వారాగా మమ్మల్ని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదర, అపవాది శోధనలో ఉంటే కంపల్సరిగా దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పకుండా అపవాది మనల్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఆమెన్.